ఉన్నారండి ఇప్పుడే అన్నట్లు నువ్వు నా పేరు నేను వారి పెద్ద అబ్బాయినండి. నా పేరు సాంబశివం అండి. చాలా సంతోషం. ఎందుకయ్యా కంగారు? బాగా వచ్చారు ఆడు మరి ఇప్పుడు ఎందుకండి పెళ్ళా పేరడమా ఇప్పుడు పాడకూడదానా? అదనుకోండి పాడవలసిన చోట పాడవచ్చు కానీ పాడరాని చోట పాడరాదు అన్నారండి. ఎవరు? మీరే. కాదండి మా తెలుగు టీచర్ అన్నట్లు ఆ పాట మీరు ఎప్పుడైనా అన్నారండి. అంత బాగా పాడుతుందా? పాట అంటారేనండి బాబు. టాప్ లేదంటే వేడుక అత్యంత ప్రాధాన్యమైనది కూడా. ఇలా కూర్చోండి. మీరు తీసుకోండి. నాకు వద్దులే, తాగొచ్చు. నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలని నాన్నగారు కోరిక. చదివి ఏం చేయాలో అర్థం కాక చదవాల్సిందే బాబు. ఈ రోజుల్లో దేశానికి కావాల్సింది డాక్టర్లు, ఇంజనీర్లు. వైద్య సదుపాయాలు లేక మారుమూల గ్రామాల్లో ఎందరో నిరుపేదలు చనిపోతున్నారు. కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ నిలుగల్లా విరపూసే నవయవ్వనాల బొమ్మ కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ అలా జరగకుండా వాటిని కాస్త లోపల పెట్టు. అలనాడు త్రేతాయుగంలో భరతుడంతటి వాడు అన్నగారు పాదరక్షలు మోసాడు. ఈ కలియుగంలో ఆడపిల్లించుకున్న వాళ్ళం బాగా పుట్టినాడు తప్పుతున్నాడారా? థ్యాంక్ యూ బాబు. ఈ బోర్డు కూడా కాస్త లోపల పెట్టి పోయినా ఏం కస్తూరి తమ్ముడిని కాపలా పెట్టావా? వాడు వచ్చింది ఇప్పుడేనండి. వాడు ఎప్పుడు వచ్చినా అంటే ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? వచ్చిందండి. చింపుకుందేవారు నేనే. చింపునందుకు కాదు కస్తూరి, అసలు నా పేరు నచ్చిందని చింపానండి. ఐసి ఇంట్లో విషయాలు నమ్ముతున్నావా? నమ్మకూడదని అనుకున్నాను, కానీ వాడికి సంబంధించిన వ్యక్తిని నడవడిక నమ్మేట్టు చేస్తుంది. ఎవరో కిట్టన వాళ్ళు ఏవో అంటారు, రాస్తారు. మన అనురాగాన్ని చూసి ఈర్చపడి పచ్చని సంసారాన్ని పాడు చేయాలని అలా రాస్తుంటారు. వాటిని పట్టించుకుంటే బాగుంటుందా? నిజం నిజం. కానీ బావగారు ఈ ఫోటో చూస్తే ఈ సెలవు ఇచ్చిన నిజంగా నిజమైపోతుంది. ఏమిటి ఆ ఫోటో? ఏ తర్వాత అంత తొందర అయితే బావగారు చూడక ఇలాంటి విషయాలు అంటే నమ్మకూడదని వారు అంటారు. ఆ ఫోటో ఎందుకు తీసావు? అందరూ చూడడానికే కదండి ఫోటో. ఇలా బదులు కదండి మీ ఫోటో తీసుకొని అక్కడ ప్రేమ కనిపించింది. ప్రేమ కోసం మీరు ఎంతగా రీఛార్జ్ చేస్తున్నారో తెలుసుకోవాలనిపించింది. ఇలా పుస్తకం మీద నింపాను. నేను దొంగదేగా ఇది భయపడదండి. నిజంగా ఏ గ్రేట్ లవర్ ఆఫ్ బ్యూటీ అను. ఏమిటా మాటలు? బావగారితో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారో తెలియదా నీకు? కస్తూరి
పాపం వాడు భోజనం చేశాడో లేదో. చూసేవాక నీకన్నా బావగానే కనీసం భోజనం అని అడిగారు. థ్యాంక్స్, వస్తాను అన్నట్టు బాగుంది దీనికి వచ్చి ఏం గోపన్న పిలుస్తుంటే ఎవరో పడరు, ఇంట్లో ఉంటూ ఎవరు వచ్చారో చూడకపోతే దేనికి నాకు తిండిదండగా. అది కాదు బాబు. గెట్ అవుట్, గెట్టి ఫెలో. బాధపడుతున్నావా? బాధపడకు. పురుమే మేఘం వర్షించడం సహజం. ఆయన కోపం కూడా అంతే. విషయం నువ్వు కలవ చేసుకోవద్దు, బయటికి పో. బావగారు మీరు ఆవేశపడకండి, ముందు మీరు లోనకు పదండి, అన్ని విషయాలు సాపంగా మాట్లాడుకోవచ్చు. రే నోరు పోయి ఇంకేం మాట్లాడుకో, బయటికి పోలా. నేనేం అవ్వదు. మా కప్పులోనే ఏడుతుంది ఎదవసంత. ఎలా కాదు పర్వాలేదు ఎలా ఏమిట్రా ఇది? బంధువులతోనూ అందులోని పెళ్ళొచ్చిన మామగారితో మాట్లాడే విధానం ఇదట. కాస్త ఆయన ఇంగిత జ్ఞానం ఉండనక్కర్లేదర్రా. నాన్న, అంతస్తులు మర్చి ప్రవర్తించే వాళ్ళంటే నాకు అసహ్యం. ఎవరికి రా అంతస్తు? ఏదిరా అంతస్తు? డబ్బు ఒకటే కదరా అంతస్తుకి. బలపడ్డ కాస్తైనా సంస్కారం ఉండాలి. ఎదుటి మనిషిని గౌరవించడం తెలియాలి. నాన్న, శివ, ఎంతకాలం నీకు పరితపించాను. నా ఆశలు నవ్వు వచ్చిన ఇల్లాలి ఆమె బంధువర్గాన్ని తేలికభావంతో చూస్తామని కానీ సుఖంగా సావాల్సిన సంసారంలో సుడిగుండాలు సృష్టిస్తామని కానీ అనుకోలేదురా నాన్న. అవును, కనీసం మీ మామగారి సమక్షమైన కస్తూరి సాక్ష్యంలో సమయంగా ప్రవర్తించలేకపోతున్నావురా. ఎందుకురా నన్ను ఇలా శోభపెడుతున్నావు? నాన్న, ఈ ఇంట్లో మీకు కానీ కస్తూరి జీవనానికి కానీ ఆమె బంధువర్గానికి కానీ ఎలాంటి అవరోధాలు కనిపించలేదే. నా ప్రతి విషయంలో నా కాలకాల పలకట్టేస్తూ నన్ను రెచ్చగొట్టొద్దు అంటున్నాను. శివ, ఎంత మాట్లాడినావు శివ? నా బిడ్డ కోసం నేను ఎంత ఆరాటపడుతున్నాను. మీ మామగారు తన బిడ్డ కోసం అంతే ఆరాటపడుతూ అర్థం లేదంటవా? రేపు నీకు బిడ్డ పుట్టి దానికి ఇదే అవస్థ సంభవిస్తే నువ్వు ఏమైపోతావో ఒక్కసారి ఆలోచించు. నాకు ఆ కర్మ పట్టదు, పట్టబోదు. శివ, ఇంతకాలం నీకోసం పరితపించాను. నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోయింది. ఇకనైనా నీ మనసు మార్చుకుని కష్టం ఆదరించి నా బరువు తగ్గించు. ఐ ఆమ్ సారీ, వెరీ వెరీ సారీ. అయితే నీ పద్ధతి ఇంకా మారలేదన్నమాట. మారింది కాబట్టి కొత్తూరు మెల్లో తాళి కట్టాను. తాళి? నువ్వు కట్టింది తాళి కాదు, ఉరితాడి. దాంట్లో అంతపురం చేసి మాట్లాడుతున్నారు. కమల తల్లేరను చూసి తానే బెదిరి ఉరిపోసుకుంది. అది నా తప్ప. శివ, కళ్యాణ్ తనహంబానుకురే పిచ్చిదే తర్వాత చచ్చింది. అది నా తప్పేనా? వాళ్ళ విషయంలో నేను అన్నాడు తప్పుగా పాటించలేదు, తప్పులు పట్టడం లేదు. నువ్వు దేవుడివని నీతో సర్వసాక్ష్యాలు అనుభవించాలని వచ్చిన ఇద్దరిని మభ్యపెట్టి మోసగించి భార్యలుగా వారికి ఏమాత్రం సంసార సుఖం అందించక అలో లక్ష్మణని ఏడిపించి విసిగించి పిచ్చెక్కించి నిలువున సంపేశారు. ఇది ఒక జన్మేనా? ఆడదాని ఉసురు ఊరికే పోతా. నువ్వు ఎన్ని చేసినా భరించాను. నీ తప్పులన్నీ నా కడుపులో దాచుకుని నిన్ను ఒక ఇంటివాడిని చేశాను. కనీసం కస్తూరి వల్ల నువ్వు ఒక దారిని పడతావని ఆశించాను. శివ, నీకు నమస్కారం. సాంబశివం గారి ముందు నన్ను దోషిగా నిలబెట్టకురా, దోషిగా నిలబెట్టకు. ఎన్ని సార్లు వస్తాడో తెలీదు, ఏం పట్టుకుపోతాడో అంతకన్నా తెలీదు. బావగారు సొమ్ముతోనే బామర్దులో ఉన్నారండి. ఆయన అంటే అన్నారు పైవారు గారుగా వస్తా. చీములెత్తురుండేనిస్తుగా పట్టించుకోవడానికి శివ
కాబట్టి మీరు బావ కాగలిగారు. ఇంకొకరైతే ఎముకలు కూడా ఉండుండేవారు. అక్క చాలా చక్కగా బుద్ధి చెప్పావమ్మా. బావగారు పర్వాలేదండి. కన్న కూతురు అత్తారింట్లో ఉన్నప్పుడు ఆమె కోసం వచ్చిన పుట్టింటి వారు ఆమె అత్తారింట్లో ఎలా నడుచుకోవాలో తెలియపరిచావమ్మా. అది కాదు నాన్న. నువ్వు చెంపదెబ్బ కొట్టింది నీ తమ్ముని కాదమ్మా, నీ కుటుంబాన్ని. బావగారు చూడమ్మా, నా వల్ల నా కొడుకుల వల్ల ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించు. వస్తానమ్మా. నల్ల గణపతి. బావగారు మీరు ఆవేశపడండి. నాన్న, తమ్ముడు. అమ్మ, కస్తూరి Dirty fellows. సైలెంట్ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా ఇంకా నేను పిచ్చెక్కిపోతాను. తక్షణమే దాన్ని బయటికి ఎంటేయండి. శివ, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. కస్తూరి కడిగిన ఆనుముచ్చులుగా అర్థం లేని అనుమానాలతో కస్తూరి నిండి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకు రాదు నన్ను ఇలా క్షోభ పెడుతున్నావు? అది చాలా పొరపాటురా. ఏమిటి నాన్న పొరపాటు? ఎదురుగా ఉన్నాననే ద్వేషం లేకుండా చిచ్చ ఇంత నీచంగా ఏమిట్రా శివ? ఏమిట్రా నువ్వు గ్రహించిన నీసు? చిన్నప్పటి నుండి ఎత్తుకు పెంచిన మేనమామతో సనువుగా ఉండటం తప్ప, ఏ కల్మసం లేని మనసుతో మాట్లాడడం తప్ప నువ్వు ఇలా దిగజారిపోతావు అనుకోలేదురా. నాన్న అవునరా, అర్థం లేని అనుమానాలతో కస్తూరి నిండి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. శివ, తప్పులు చేసేవాడు ఏనాటికైనా తన తప్పులు తెలుసుకుని బాగుపడతాడురా. కానీ నువ్వు ఇంత మరింతగా దిగజారిపోతావు అనుకోలేదురా. నాన్న అవును కాదంటావా? ఎంతకాలం నీ కోసం భర్త పెంచాను. తల్లి లేని నిన్ను పెంచిన ఇల్లాలని ఆమె బంధువర్గాన్ని తేగుభావంతో చూస్తావని పచ్చకావలి వాడికి లోకదంతా పచ్చగా కనిపించినట్లే 10 మందిలో తిరిగా నీకు నీ భార్య పట్ల అదే భావన కలవడం పరిపాటు అయిపోయింది. ఆడదాన్ని భర్త పెంచడం నీది ఒక జన్మ కదరా శివ. ఇటువంటివి నా ఇంట్లో జరగడానికి వీల్లేదు. నీ ఇల్లా? అవునురా, ఇదంతా నాదే. ఇదంతా నేను సంపాదించిందే. ఇదంతా నాదే. ఇదంతా నాదేరా. కన్న కొడుకు కాబట్టి మమకారం చాలక నీకు రాసిచ్చాను. రాసిచ్చావు. ఎందుకు? అది నీ ధర్మం. ఉన్నమ నరకం తప్పాలని తలకోరి పెట్టేవాడు ఉండాలని నన్ను కన్నావు. అందుకు ఈ ఆస్తి సంపాదించావు. ఈ ఆస్తికి వారసుని చేశావు. ఇప్పుడు ఈ ఇంటికి ఈ ఆస్తికి యజమాని నేను. నేను చెప్పింది విని నేను పెట్టింది తిని ఒక మూల పడుండు. ఏమండి, ఏమిటన్నా మాటలు? కంఠే పద్మావిహేతునాం కంఠే పద్మావిమణి తం సుసల్లాసితం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభదై త్వం జీవ శరదా శతం
అయ్యా. ఆడదాని జీవితానికి అర్థం పరమార్థం కలిగించే పవిత్రమైన ఈ మాంగళ్యాన్ని బాబు ఏదో ఆవేశంలో ఆడికెచ్చిన మగాడు సచ్చిన వాడితో సమానం. బాబు ఏదో ఆవేశంలో తొందరపడ్డా. కాస్త ఆలోచించి పసుపు తాడు పెంచడం మంచిది కాదు. నా మాట విను. నా కూతురు పాపను నిలబెట్టు బాబు, నిలబెట్టు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. అన్నీ తెలిసిన వాడు నీకు వేరే చెప్పనక్కర్లేదు. నా మాట కాదని నా కూతురు కాపురాన్ని నిలబెట్టు. ఆడపిల్లని కన్నా తండ్రిగా దేహి అని యాచిస్తున్నాను. నా కూతురు కాపురం నిలబెట్టు బాబు, నిలబెట్టు బాబు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డకి అన్యాయం చేయకు బాబు, అన్యాయం చేయకు. నాన్న ఎందుకురా నా బోడి కాళ్ళు పట్టుకుంటావు? శివా శివా లే బావా, ఏంటి నువ్వు కూడా ఓ ధర వచ్చారన్నమాట. అన్నయ్య ఈయన కాదు అక్క తాళిని తెచ్చేసాడు అన్నయ్య. ఆ తాళ్ళని కాలుతో ఎలా తొక్కుతున్నారో చూడు బావా. మీరంతా ఏదైనా సాయం చేయాలనుకుంటే దాని కాపురం నిలబెట్టినాక చూడండి. ఇలా వీధి పాలు చేయకుండా మీ అందరికీ నమస్కారం చేస్తాను. ఇంకా ఏం చేశాను? ఇంకా ఏముందన్నా? మీలో డైరీ చెప్పండి మిగతా వాళ్ళు. ఏమిట్రా కుమారం, ఇదంతా ఏమిట్రా? మీరు మాట్లాడకండి. ఇలాంటి పశువులకు బుద్ధి చెప్పాలంటే ఇలాంటి సమయాల్లో ఆడదానికి మళ్ళీ పెళ్లి చేయడమే సరైన పరిష్కారం. అవును, అది మన సాంప్రదాయం కాదమ్మా. సాంప్రదాయమానికి ఇది న్యాయమా అని కొంతెత్తి పిలిచి అడగండి నాన్న. ఎంతకైనా భిన్నమైన పరిష్కార మార్గం లభిస్తుందేమో, మీ కూతురు సంసారం చక్కబడుతుందేమో. ఏమిటమ్మా ఇదంతా? నాన్న, తాళి కట్టిన భర్తే ఆ తాళి తెంచి బయటకు కెట్టేస్తే ఆ భర్త వారికి ముందే కుళ్ళి కుళ్ళి ఏడవమంటారా? లేక తిరిగి వెళ్ళి కన్నవాడి కుండల మీద కుంపటి కమ్మంటారా? లేదు, మీరు చెప్పిన ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లకి భయపడి నిలువున బలైపోతూ ఆత్మహత్య చేసుకోమంటారా? చెప్పండి, చెప్పండి. కన్నా తండ్రిగా మీరేం చెప్తారు? తోడబుట్టిన అన్నగా నువ్వేం చెప్తావు? ఈ సాంప్రదాయాల్ని ఆచారాల్ని పెంచి పోషిస్తున్నా సమాజ పెద్దగా మీరేం చెప్తారు? ఆలోచించండి అయ్యా, అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పరిస్థితిలో ఎంతకంటే భిన్నమైన పరిష్కార మార్గం లభిస్తుందేమో. నా కోసం నన్ను దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరంతా ఆలోచించండి అయ్యా, ఆలోచించండి అయ్యా. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతోః. స్త్రీ ఎచ్చట గౌరవించబడుతుందో అచ్చట దేవతలు నాట్యం చేస్తారనేది ఆర్యోక్తి. తల్లిగా, చెల్లిగా, భార్యగా యుగ యుగాలుగా మగాడికి సేవలు అందిస్తూనే ఉంది. కానీ మగాడు తన అహంభావంతో, అధికారంతో స్త్రీని అణగదొక్కుతూనే ఉన్నాడు. పార్లమెంట్ లో పోట్లాటంతో, అసెంబ్లీలో అల్లరితో కొట్లాడుకుంటున్నారు తప్ప స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని ఈ పోహనా రాజకీయ నాయకులు చూపించలేకపోతున్నారు. కస్తూరి జీవితం చూసిన తర్వాత సరే, కస్తూరిలాగా బాధపడే ఆడవారు ఎవరైనా ఉంటే తిరోగమనంతో పయనిస్తారని ఆశిస్తూ శ్రీ రామలింగేశ్వర నాట్య మండలి దేవవారి నాటకం
సాంప్రదాయమా? నీకు ఇది న్యాయమా? అలాగే ఎక్స్ఎంపీపీ నాగబాబు గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, అందరూ సపరిచితులు. అయితే మల్లవాళ్ళతో మొదటి రోజులు వస్తాం వాడించారు కదా, వీళ్ళ మాత్రం రేంజ్ రేషియోలో నాటకం రాలేదు. బాగా చిన్న వయసులో ఉండగానే ఇప్పుడు మన నోకరాజు గారు ఫాదర్ ప్రెసిడెంట్ గారు మా సెంటర్కి వచ్చేసారు. ఆ రోజున ఈ గారు గాడి మీద రావాలి సరోజు అనుకుంటాను. నేను నమస్కారం పెట్టేవాడిని, అప్పటికే కొద్దిగా ఆడేవాడిని. అమ్మాయి కోసం అలా ఉండిపోతే